హలో చర్చ్ నైన్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. చాలా మంది క్రీస్తు దేవుడు కాదు అని చెప్తుంటారు. ఎక్కడైనా కానీ క్రీస్తు తనను తాను దేవుడిగా చూయించుకున్నాడా అనే క్వశ్చన్స్ కూడా రైజ్ చేస్తారు. సో ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ని రైజ్ చేసే ప్రాసెస్ లో భాగంగానే అసలు ప్రవక్తలు మెస్సియాని గురించి ఏమని ప్రవచించారో, మెస్సియా యొక్క ఐడెంటిటీ ఏమని ఉంటుందని ప్రవక్తలు ప్రవచించారో వాటిని మనం స్టడీ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రాసెస్ లో భాగంగా మనం ఆల్రెడీ యెషయా 9:6ని స్టడీ చేశాము. అలా స్టడీ చేయడం బట్టి ఆ పుట్టబోయేటటువంటి బిడ్డ యెహోవా యొక్క ఐడెంటిటీ కలిగి ఉంటాడనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అంటే ఆ పుట్టబోయేటటువంటి బిడ్డ ఎల్ గిబోర్ గా ఉంటాడు అని మనం తెలుసుకున్నాం. ఎవరు ఎల్ గిబోర్? ఆ క్వశ్చన్ రైస్ చేసినప్పుడు యెషయా చెప్పినటువంటి ఆన్సర్ యెహోవానే అని చెప్తాడు. సో ఆ రకంగా మనం చూస్తున్నప్పుడు యెహోవానే ఒక బిడ్డగా మన మధ్యకి రాబోతున్నాడు అనే విషయాన్ని యెషయా చెప్తున్నట్లుగా మనం గమనించగలుగుతాం. అంత మాత్రమే కాదు, మీకా 5:2ని మనం చూస్తున్నప్పుడు మీకా అందులో వచ్చేటటువంటి బిడ్డ నిత్యత్వం నుంచి వస్తాడనే మాటని సెలవిచ్చాడు. అంటే నిత్యత్వంలో ఉండేది ఎవరు? దేవుడే కదా. సో దేవుడే మనిషిగా బెత్లెహేములో రాజుగా పుడతాడనే విషయాన్ని ఆయన ప్రవచించాడు. సో సేమ్ అదే ట్రెడిషన్ లో భాగంగా వస్తున్నటువంటి జకర్యా కూడా మెస్సియాని గురించి ప్రవచిస్తూ ఒక ప్రవచనాన్ని తీసుకొని చెప్పే ప్రయత్నం చేశాడు. అది ఎంత భయానకమైనటువంటి ప్రవచనం అంటే ఆ ప్రవచనాన్ని విన్నటువంటి యూదులు దాన్ని సరిగ్గా తీసుకోలేకపోయారు, తట్టుకోలేకపోయారు. ఇప్పుడున్నటువంటి మోడర్న్ స్కాలర్స్ కూడా దాన్ని తాళలేకపోయారనమాట. కాబట్టి ఏంటి ఆ ప్రవచనం అనే విషయం గురించి ఒకసారి స్టడీ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది 12వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలుగుతాం. అందులో మీరు హీబ్రూలో చూసినట్లయితే అందులో ఏమని ఉంటుందంటే యెహోవా మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట మాట్లాడతాడు. అందులో ఏమంటాడంటే యెహోవా తాము పొడిచిన నన్ను చూచి ఆయన విషయంలో దుఃఖిస్తూ విలపిస్తారని అంటాడు. ఇది నిజంగా ఎర్త్ షాటరింగ్ మాట అన్నమాట. ఎందుకంటే యెహోవా ఇక్కడ తన గురించి తను మాట్లాడుకుంటూ మీరు నన్ను పొడిచారు కానీ ఆయన విషయంలో దుఃఖిస్తారని అంటాడు. సో ఏంటి పొడవడం ఏంటి? దాన్ని మనం లిటరల్ గా చూస్తున్నప్పుడు ఆ పొడవడం అనే పదాన్ని ఏదైతే ఉందో దాన్ని హీబ్రూలో కదర్ అని అంటారనమాట. ఆ పదం ఉపయోగించబడ్డ ప్రతిసారి కూడా పొడవబడ్డ వ్యక్తి చనిపోయాడు. ఇది లిటరల్ గా జరిగినటువంటి ఆ సంఘటనలలో యూజ్ చేసేటటువంటి పదం అనమాట. ఇది మెటఫోరికల్ మాట కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన తెలుగులో చూసుకున్నప్పుడు వెన్నుపోటు అనే పదం ఉంది. కానీ ఆ వెన్నుపోటుని మనం లిటరల్ గా ఉపయోగించాం. దాన్ని మెటఫారికల్ గా యూస్ చేస్తాం. అంటే నమ్మక ద్రోహం అని చెప్పడానికి బదులుగా మనం వెన్నుపోటు అనే పదాన్ని ఉపయోగిస్తాం. లేదా నా గుండెల మీద తన్నావు అని అంటాం. అంటే నిజంగా గుండెల మీద తన్నడం కాదు, నన్ను చాలా దుఃఖాకాంతుడిని చేశావు అని చెప్పడానికి అలా మాటలు మాట్లాడతారు. సో ఇవేంటి మెటఫారికల్ స్టైల్ ఆఫ్ సేయింగ్ సంథింగ్ అన్నమాట. సో కానీ ఈ ఇటువంటి పదాలు కాదు అక్కడ కదర్ అనేటటువంటి పదం ఉపయోగించబడింది. అది లిటరల్ పదం. సో నిజంగా ఎవరినైనా చంపితేనే అటువంటి పదాలు ఉపయోగిస్తారు. చావు పోటు అనమాట అది. సో యెహోవా మాట్లాడుతూ నాకు మీరు చావు పోటునిచ్చారు అని అంటాడు. అలా అంటూ అక్కడితో ఆగిపోలేదు. ఒకవేళ అక్కడితో ఆగిపోయినా గానీ మనం సరేలే అనుకోవచ్చు. కానీ అలా అలా అనకుండా ఆయన విషయంలో మీరు దుఃఖిస్తారని అంటాడు. అంటే ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు యెహోవా. ఆ వ్యక్తి మేబీ చనిపోయి ఉండొచ్చేమో, ఆ వ్యక్తి పొడవబడి చనిపోయి ఉండొచ్చేమో. యెహోవా ఆయన ఆయన గురించి మాట్లాడుతూ మీరు నన్ను పొడిచారు అని అంటున్నాడు. అంటే తన ఐడెంటిటీ, ఆయన ఐడెంటిటీ ఒకటే అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఒకే ఐడెంటిటీ వాళ్ళిద్దరిలో ఉంది అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు కానీ ఒక్కడిగా మాట్లాడుతున్నట్లుగానే చెప్తున్నాడు. సో ఆయన విషయంలో ఎలా దుఃఖిస్తారంట? మీరు అలా ఇంకొంచెం ముందుకెళ్ళి చదివితే ఒక్కగానొక్క బిడ్డ కోసం విలపిస్తున్నట్టు దుఃఖిస్తారంట. జ్యేష్ఠ కుమారుడిని కోల్పోయినట్లుగా దుఃఖిస్తారంట. దావీదు కుటుంబం దుఃఖిస్తుందంట, నాతాను కుటుంబం దుఃఖిస్తుందంట, లేవి కుటుంబం దుఃఖిస్తుందంట, ఇంకా ఎన్ని కుటుంబాలు అయితే ఉంటాయో అన్ని కుటుంబాలు వారి భార్యలు అందరూ దుఃఖిస్తారంట. ఈ యొక్క దుఃఖం అనేది ఎప్పుడు జరుగుతుంది? మనం గమనించినప్పుడు నేషనల్ మౌర్నింగ్ అనేది ఒక చావు వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది. నిజానికి ఇలాంటి ఒక ఇల్యూషన్ చూడాలనంటే జోసయ్య చనిపోయినప్పుడు నేషన్ మొత్తం విలపించిందనమాట. సో ఇక్కడ పొడవబట్టం అనేటటువంటి పదాన్ని ఉపయోగించడం ద్వారా దేవుడు ఒక మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి చనిపోతున్నాడు అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. అయితే ఆ పోటు ఆయనకి తగిలిందని అని చెప్తున్నాడు. సో ఆ వ్యక్తితో తను ఐడెంటిటీ కలిగి ఉన్నాడనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి మరణం నేషన్ మొత్తాన్ని, ఆ యొక్క ప్రాంతం మొత్తాన్ని, ఆ దేశం మొత్తాన్ని దుఃఖాక్రాంతులుగా మార్చేస్తుందనే విషయాన్ని చెప్తున్నాడు. సో దీని యొక్క ముందు కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకున్నట్లయితే 11వ అధ్యాయంలోకి వెళ్ళి మనం అసలు ఒక కాంటెక్స్ట్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే 11వ అధ్యాయంలో దేవుడు ఒక ప్రవచనాన్ని ఇస్తాడు. ఆ ప్రవచనంలో భాగంగా ఒక మంచి కాపరి ఉంటాడు. ఆ మంచి కాపరి కాపరత్వం చేద్దామని తన ప్రజల దగ్గరికి వస్తే తన ప్రజలు తిరస్కరించి 30 వెండి నాణాలు ఇచ్చి పంపించేస్తారు. అంటే ఒక బానిసకి ఇచ్చేటటువంటి వెలని ఆ యొక్క కాపరికి ఇచ్చి పంపించేస్తారు.
కట్ చేస్తే దేవుడు ఇంకో ప్రవచనం ఇస్తాడు. అదే 12వ అధ్యాయం మనలో మనం చూస్తాం. ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రవచనం అంతా అదే అన్నమాట. తాము పొడిచిన నన్ను చూచి ఆయన విషయంలో దుఃఖిస్తారు అని యెహోవా మాట్లాడతాడు. కట్ చేస్తే మళ్ళీ ఇంకొక ప్రవచనాన్ని దేవుడు ఇస్తాడు. ఆ ప్రవచనంలో దేవుడు ఒక గొర్రెల కాపరి గురించి మాట్లాడతాడు. ఆ గొర్రెల కాపరి ఎవరంట? ఆయన సన్నిహితుడంట. అయితే ఆ గొర్రెల కాపరికి ఏమవుతుంది అనంటే ఆయన ఆ గొర్రెల కాపరిని మరణానికి అప్పగిస్తాడంట. సో మీరిప్పుడు చూస్తున్నట్లయితే ఈ 3 అధ్యాయాలు కూడా ఒకే వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాయి. సో ఫస్ట్ ఆ వ్యక్తి వచ్చినప్పుడు, ఒక కాపరిగా వచ్చినప్పుడు ఆ కాపరి తిరస్కరించబడతాడు. వెలివేయబడతాడు. ఒక 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 30 వెండి నాణాలకి ఇచ్చేసి ఇన్సల్ట్ చేయబడతాడు. అంత మాత్రమే కాదు, యెహోవా ఆ కాపరిని మరణానికి అప్పగిస్తాడు. అలా అప్పగించినప్పుడు ఆయన్ని పొడిచి చంపేస్తారు. ఇది ఒక ఒకే పర్సన్ కి సంబంధించి మల్టిపుల్ డైమెన్షన్స్ లో దేవుడిచ్చేటటువంటి ప్రవచనం అన్నమాట. అయితే ఈ యొక్క పర్సన్ తో తను ఐడెంటిటీ కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని చెప్తున్నాడు. మీరు ఇంకా 13 అధ్యాయంలోకి ఇంకా ముందుకు వెళ్తున్నట్లయితే ఆయన మరణం ద్వారా ఇజ్రాయేలుకి అలాగే యెహోవాకి మధ్య సాన్నిహిత్యం మళ్ళీ దొరుకుతుంది. మళ్ళీ వారిద్దరి మధ్య సంబంధం మళ్ళీ నెలకొంటుంది. మళ్ళీ వారి మధ్య నిబంధన మళ్ళీ తిరిగి రెజ్యువేనేట్ అవుతుంది అని చెప్తాడు. అంటే ఈయన యొక్క మరణం ఇద్దరి టూ పార్టీస్ ని కలుపుతుందన్నమాట. అలా అటోన్ చేస్తుంది. అలా ఆ, వారి వారి మధ్య సాన్నిహిత్యమైనటువంటి సంబంధాన్ని బిల్డ్ చేసేటటువంటి ఒక వారధిగా ఆయన మరణం ఉంటుంది. అయితే ఆయన ఎవరు అని ఆలోచించినప్పుడు ఈయన చెప్పే మాట ఏంటో తెలుసా? ఆయన నా సన్నిహితుడు అని చెప్తాడు. పైపెచ్చు ఆయనతో ఐడెంటిటీ కలిగి ఉండేటటువంటి వ్యక్తిగా ఆయన గురించి యెహోవా మాట్లాడతాడు. రైట్. సో ఇప్పుడు నేను స్కాలర్స్ రాసినటువంటి కొన్ని commentaries ని మీ ముందు పెడుతున్నాను. సో 11వ అధ్యాయంలో నుంచి 13వ అధ్యాయంలో చెప్పబడినటువంటి వ్యక్తులందరూ ఒకే వ్యక్తికి సంబంధించినటువంటి ప్రవచనాలు అని చెప్పడానికి నేను చెప్తున్నాను. సో 12వ అధ్యాయం 10వ వచనాన్ని ఇక్కడ నేను మల్టిపుల్ వర్జన్స్ లో మీ ముందు పెట్టాను. ఈ అన్ని వర్జన్స్ లో కూడా ఇంచుమించు ఒకే రకంగా ట్రాన్స్లేట్ చేయబడింది. సో ఇందులో యెహోవానే పొడవబడినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తుంటాడు. అయితే ఇది ఇందాక నేను చెప్పినట్టు ఎర్త్ షాటరింగ్ కైండ్ ఆఫ్ ప్రాఫెసీ అని నేను చెప్పా కదా, లైక్ భూ ప్రకంపనలు సృష్టించేటటువంటి ప్రాఫెసీ అని నేను చెప్పా కదా. ఎందుకంటే ఈ ప్రాఫెసీ ఇచ్చిన తర్వాత కొన్నేళ్లకే మన వాళ్ళు ఏం చేశారంటే యూదులు దాన్ని గ్రీక్ లోకి ట్రాన్స్లేషన్ చేస్తున్నారు, ఆ యొక్క హీబ్రూ బైబిల్ని. ఇది ఎప్పుడు యేసుక్రీస్తు పుట్టక 150-200 ఏళ్ల క్రితం అనమాట. సో అలా ట్రాన్స్లేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళు దాన్ని చూసి తట్టుకోలేకపోయారు. అదేంటి, యెహోవాకి చావుపోటు పొడవడమా? యెహోవాకి చావుపోటు ఎవరు పొడుస్తారు? అది వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. అందుకని ఏం చేశారంటే దాన్ని గ్రీక్ లోకి ట్రాన్స్లేషన్ చేసినప్పుడు చావుపోటు అనేటటువంటి ఆ పదాన్ని తీసేసి ఇన్సల్ట్ చేశారనే మాటని అక్కడ ఉపయోగించడం జరిగింది. అంటే యెహోవా పొడవబడ్డాడు అనేటటువంటి టాపిక్ ని తీసేశారు వాళ్ళు. రాదర్ ఏం చేశారంటే యెహోవా ఇన్సల్ట్ చేయబడ్డాడు అనేటటువంటి విధంగా ట్రాన్స్లేషన్ చేసుకున్నారు. అంత మాత్రమే కాదు, జీసస్ క్రైస్ట్ పుట్టిన ఒక 200కో 300 ఏళ్లకో తార్గుమ్ అనే రాస్తున్నారు అనమాట. అదేంటంటే అరమేక్ పారాఫ్రేస్ అనమాట. సో వాటిని మనం తార్గుమ్స్ అని అంటాం. గ్రీక్ లో హీబ్రూ నుంచి గ్రీక్ లోకి ట్రాన్స్లేషన్ చేస్తే దాన్ని సెప్టుజెంట్ అంటాం. ఆ హీబ్రూలో నుంచి తార్గుంలోకి పారాఫ్రైజ్ చేస్తే అరమేక్ లోకి పారాఫ్రైజ్ చేస్తే దాన్ని మనం తార్గుమ్ అని అంటాం. సో ఇలా పారాఫ్రైజ్ చేసినప్పుడు కూడా యెహోవా పొడవబడ్డాడు అనేటటువంటి మీనింగ్ అనేది అక్కడ అవాయిడ్ చేశారనమాట. అంత మాత్రమే కాదు, మేబీ 1800లో అనుకుంటా ఇంగ్లీష్ లోకి ఈ హీబ్రూ బైబిల్ ని ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు అక్కడ కూడా దేవుడు పొడవబడ్డాడు అనేటటువంటి టాపిక్ ని రిమూవ్ చేశారు. రాదర్ ఏం చెప్పారంటే చనిపోయిన వారు ఎవరో కొంతమంది చనిపోయారని వారి కోసం విలపిస్తున్నట్లుగా రాశారనమాట. అలాగే జేపీఎస్ జూయిష్ పబ్లికేషన్ వాళ్ళు అనమాట, వాళ్ళు ఇంగ్లీష్లోకి రీసెంట్ టైమ్స్లో ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు కూడా ఎవరో కొంతమంది చనిపోయారు అన్నట్లుగా వాళ్ళు ట్రాన్స్లేషన్ చేస్తున్నారు, కానీ దేవుడే పొడవబడ్డాడు అన్నట్టుగా వాళ్ళు ట్రాన్స్లేషన్ చేసుకోలేదు అనమాట. ఎందుకు ఇలా జరుగుతుంది అసలు? ఇంతకీ ఇది యాక్యురేట్ ట్రాన్స్లేషన్ ఏనా అంటే డెఫినెట్లీ యాక్యురేట్ ట్రాన్స్లేషన్ కాదు. ఆ విషయాన్ని స్కాలర్సే ఇక్కడ చెప్తున్నారు. సో గ్రీక్ తెలిసినటువంటి స్కాలర్సే చెప్తున్నారు నిజానికి గ్రీక్ లోకి జరిగినటువంటి ట్రాన్స్లేషన్ యాక్యురేట్ ట్రాన్స్లేషన్ కాదు అని ఇక్కడ ఈ యొక్క స్కాలర్స్ చెప్తున్నారు. సో దీన్ని బట్టి మీరు పాజ్ చేసుకొని చదివే ప్రయత్నం చేయండి. ఎందుకు అసలు ఈ ప్రాబ్లం అంతా వస్తుంది అని అంటే ఇందాక నేను చెప్పినట్టు దేవుడే పొడవబడ్డాడు, అలా ఎలా అవుతుంది, అది అసలు పాసిబులే కాదు కదా అనేటటువంటి థియలాజికల్ ప్రాబ్లమ్ ని బట్టి ఆ, వీళ్ళు ఆ యొక్క ట్రాన్స్లేషన్ ని మార్చారు. ఏది? యూదులు. అయితే ఇదే థియలాజికల్ ప్రాబ్లం ఇప్పుడు మోడర్న్ స్కాలర్స్ లో కూడా ఉంది. కాబట్టి మోడర్న్ స్కాలర్స్ కూడా ట్రాన్స్లేషన్ ని మారుద్దాము అనే చూస్తున్నారు. సో ఆ ట్రాన్స్లేషన్ ని కొంచెం అమెండ్ చేద్దాం, కొంచెం బెండ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకు? వీరు థియలాజికల్ ప్రీసపోజిషన్ ద్వారా ఉంటున్నారు. యెహోవా పొడవబడతాం అనేది చాలా విడ్డూరంగా ఉంది, అలా జరగదు, కాబట్టి షుడ్ బి సంథింగ్ ఎల్స్, అది ఇంకేదో అయి ఉండాలి. సో అలాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా మెజరేటివ్ టెక్స్ట్ అంటే హీబ్రూ బైబిల్లో ఉన్నటువంటి వచనం ఏదైతే ఉందో అది తప్పు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. సో అదే ఒరిజినల్
మాటగా మనకి చాలా మంది స్కాలర్స్ నమ్ముతూ ఉంటారు. సో ఇన్ఫాక్ట్ ఇది ఎంత ట్రబుల్సమ్ గా ఉందంటే కాపీ చేసే వాళ్ళు కూడా దాని విషయమై కొంచెం మార్పులు చేసినట్లుగా మనం గమనించగలుగుతాం. బట్ మనం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఎన్ని రకాలుగా మనకు కనిపించిన సెప్టూజెంట్ లో, అరమేయిక్ లో, లేదా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో మనం దాన్ని ఎలా చూసుకున్నప్పటికీ మ్యాజరేటిక్ టెక్స్ట్ అంటే హీబ్రూ బైబిల్లో ఏదైతే ఉందో అది మాత్రమే వాస్తవం. ఇప్పుడు మన తెలుగులో ఏమైతే ట్రాన్స్లేషన్ చేశారో తాము పొడిచిన నన్ను చూచి అని ఏదైతే ఉందో అది మాత్రమే వాస్తవం అన్నమాట. సో మోడర్న్ స్కాలర్స్ కూడా దీని విషయమై స్ట్రగుల్ అయ్యి ఆ, వాళ్ళు ఏమంటారంటే దేవుడు పొడవబడతాం అనేది అసాధ్యం కాబట్టి అది ఇంకేదో అయి ఉండాలి, ఏంటి అని ఆలోచించి వాళ్ళు ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. సో యాక్యురేట్ గా మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో అది ఏమని ఉంటుంది, తాము పొడిచిన నన్ను చూచి అని ఉండాలి కదా. సో దాన్ని ఫస్ట్ త్రీ యొక్క ట్రాన్స్లేషన్స్ ని మీరు చూసి గమనించే ప్రయత్నం చేయండి. అందులో వాళ్ళు ఏమని ట్రాన్స్లేషన్ చేశారంటే యెహోవాని పొడిచినట్టుగా కాకుండా ఎవరో ఒక వ్యక్తిని పొడిచినట్టుగా చూపిస్తారు. ఎవరా వ్యక్తి? ఆన్సర్ లేదు. తర్వాత మనం జూయిష్ ట్రాన్స్లేషన్ ని మనం చూస్తున్నట్లయితే అందులో వారు అతన్ని పొడిచారు కనుక యెహోవాని చూసినట్లుగా అక్కడ వాళ్ళు ట్రాన్స్లేషన్ చేస్తారు. అంటే యెహోవాని చూస్తున్నప్పుడు రిపెంటెన్స్ తోటి లేదా పశ్చాత్తాపం తోటి యెహోవాని చూసినట్లుగా వాళ్ళు టెక్స్ట్ ని మార్చేస్తారు. తర్వాత గ్రీక్ లోకి మనం చూసినప్పుడు ఇందాక మనం చెప్పాం కదా, అక్కడ పొడవబట్టం అనేటటువంటి పదాన్ని తీసేసి అవమానించడం అనే పదాన్ని చేర్చారు. అది నిజానికి సరైనటువంటి ట్రాన్స్లేషన్ కాదని ఇందాకే మనం చూసేసాం. రీసెంట్ ట్రాన్స్లేషన్స్ లో కూడా యూదుల యొక్క ట్రాన్స్లేషన్స్ చూసినప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సంహరించబడ్డారు కనుక వారు యెహోవాని చూశారు, ఆ ఆ, దాని విషయమై వారు బాధపడ్డారు అనే విషయాన్ని వాళ్ళు అక్కడ చెప్తారనమాట. సో ఇక్కడ చూసినప్పుడు సబ్జెక్ట్స్ అనేవి మారిపోతూ ఉన్నాయి. ఆ ఆ, ఒకసారి మనం ట్రాన్స్లేషన్ ని కొంచెం అమెండ్ చేయాలి అనేటటువంటి ఒక ఆలోచనలోకి వెళ్ళిన తర్వాత అది వైడ్ వెరైటీ ఆఫ్ డోర్స్ ని ఓపెన్ చేస్తుంది. మనం నచ్చినట్టుగా మనం బెస్ట్ ప్రాబిలిటీని తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మనం ఏది పడితే ఐ మీన్ ఏది పడితే అది కానీ కాదు, కానీ మల్టిపుల్ డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇది నేను చూడకూడదు అనుకుంటే ఇంకేమన్నా చూస్తాను, నేను అది చెప్తున్నా. సో ఇది ఖచ్చితంగా కాదు, దేవుడు ఖచ్చితంగా పొడవబడలేదు అనుకుంటే ఇంక ఏదో ఒకటి పొడవబడాలి కాబట్టి ఇంకేదో నువ్వు ట్రాన్స్లేషన్ తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తావు. అది ప్రాసెస్ లో భాగంగా ఎవరినో చంపినట్టు లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చంపబడినట్లుగా నువ్వు ట్రాన్స్లేషన్ చేస్తావు. బట్ ఇదంతా అన్నెసెసరీ. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే స్కాలర్స్ కూడా దేవుడు పొడవబడతాం అనేది అసాధ్యం కాబట్టి ఆ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అలాగా మనం చూడలేమనేటటువంటి ఒక బయాస్ తోటి వాళ్ళు ఈ ట్రాన్స్లేషన్ ని అమెండ్ చేస్తున్నారు అనమాట. సో ఇది మోస్ట్లీ సర్క్యులర్ రీజనింగ్ అనమాట. సో టెక్స్ట్ లో క్లియర్ గా యెహోవా ఆ, పొడవబడ్డాడని ఉంటుంది, కానీ వీళ్ళు ఏమనుకుంటారు యెహోవా పొడవబడటం అనేది అసాధ్యం కదా కాబట్టి ఇట్ షుడ్ బి సంథింగ్ ఎల్స్. ఇది సర్క్యులర్ రీజనింగ్ అంటారు, ఇది లాజికల్ ఫ్యాలసీ, ఇది కరెక్ట్ కాదు. బట్ అగైన్ అంతకు మించి ఇది టెక్స్ట్ ని చేంజ్ చేయాలి అని అంటే దానికి మళ్ళీ సాలిడ్ ఎవిడెన్స్ ని కూడా చూపించే ప్రయత్నం చేయాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది జరగదు కాబట్టే చాలా మంది స్కాలర్స్ యాక్యురేట్ గా యెహోవానే పొడవబడ్డాడు అనేటటువంటి వాక్యాన్ని యాజ్ గా తీసుకుంటారు. కానీ యాక్యురేట్ గా దాన్ని యెహోవా పొడవబడ్డాడు అనే విషయాన్ని తీసుకున్నప్పటికీ దాన్ని లిటరల్ గా తీసుకోరు. ఎందుకు తీసుకోరు? ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి థియలాజికల్ ప్రిసపోజిషన్ ఉంది కాబట్టి తీసుకోరు. అందుకని వాళ్ళు అదే వాక్యాన్ని మెటఫోరికల్ గా తీసుకుంటారు. అంటే ఇందాక నేను చెప్పాను చూసారా, ఆ పొడవబట్టం అనేటటువంటి పదాన్ని వెన్నుపోటు పొడిచారని తెలుగులో మనం ఎలా అయితే మెటఫోరికల్ గా వాడతామో అలా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. సో వీళ్ళు ఏమనంటారంటే ఆ దేవుడు అనేక మంది ప్రవక్తల్ని పంపిస్తూ ఉన్నాడు, పంపించినప్పుడు ప్రతి ఒక్కరిని రిజెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అది ఆయన యొక్క హృదయాన్ని గాయపరిచింది. ఎంతగా అంటే మనసులో హృదయంలో బల్లెం పొడిచినట్టుగా గాయం అయిపోయింది ఆయనకి. సో ఆ విషయాన్ని చెప్పడానికి, ఆ బాధని, ఆ పోటు గురించి చెప్పడానికి ఆయన ఇలాంటి పదాన్ని వాడాడు అని వాళ్ళు చెప్తారు. కానీ టు బి ఆనెస్ట్ అది వర్కౌట్ అవ్వదు. ఎందుకు? ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అక్కడ పొడవడం అనేటటువంటి పదానికి దకర్ అనే పదాన్ని ఉపయోగించాడు. అండ్ ఆ దకర్ అనేటటువంటి పదాన్ని ఉపయోగించిన ప్రతిసారి కూడా లిటరల్ గా మరణాన్ని గురించి అక్కడ చెప్పారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫిన్హాస్ పొడిచినప్పుడు చచ్చిపోతారు జనాలు. అబీమెలెకు విషయంలో కూడా సేమ్ అదే జరుగుతుంది. సౌలు విషయంలో కూడా వెళ్ళి కత్తి మీద పడిపోతాడు, చచ్చిపోతాడు. అలాగే ఆ యెషయా కూడా ఒక ప్రవచనాన్ని ప్రవచిస్తాడు, అందులో కూడా మరణం ఉంటుంది. జకర్యా 13 అధ్యాయంలోకే వెళ్ళి చూసినప్పుడు అక్కడ కూడా మరణమే ఉంటుంది. సో ఈ దక్కర్ అనేటటువంటి పదాన్ని ఉపయోగించినప్పుడు, లిటరల్ గా పియోస్ అనేటటువంటి పదాన్ని ఉపయోగించినప్పుడు ప్రతిసారి కూడా మరణం ఉంది. సో అటువంటి లిటరల్ పదాన్ని యెహోవా తనకు తాను ఆపాదించుకుంటూ నేను చావు పోటునికి గురవుతాననే విషయాన్ని చెప్తాడు. సో ఇందాక మనం చెప్తున్నట్లుగా ఆ చావు పోరు అనేది ఒకటి జరిగింది కాబట్టి అక్కడ ఒక మరణం అనేది సంభవించింది కాబట్టి జనాలందరూ కూడా ఏడుస్తూ 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 ఉంటారు. ఒకవేళ కేవలం మెటఫారికల్ గా ఆయన హృదయం గాయపరచబడినట్లయితే ఎందుకు ఒక మొదటి కుమారుడు చనిపోయినట్టుగా కానీ, లేదంటే ఒక జ్యేష్ఠ కుమారుడు చనిపోయినట్లుగా కానీ, లేదంటే ఆ, ఉన్న ఒకే ఒక కుమారుడు చనిపోయినట్లుగా కానీ నేషన్ మొత్తం ఎందుకు అలాగా విలపిస్తుంది?
అలాగే నేషన్ మొత్తం విలపించే పరిస్థితి ఒకటి వచ్చింది. నేను చెప్పా జోషయా చనిపోయినప్పుడు అటువంటి పరిస్థితి వచ్చింది. అండ్ అది ఎప్పుడు వచ్చింది? ఆ విలాపం అనేది ఎప్పుడు జరిగింది? ఆ నేషన్ మొత్తం విలాపించడం ఎప్పుడు జరిగింది? జోషయా చనిపోయినప్పుడు, ఒక మరణాన్ని చూసినప్పుడే వచ్చింది. సో ఇక్కడ ఒక మరణాన్ని గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. అండ్ అందులో ఒక ప్రత్యేకమైన వ్యక్తి యొక్క మరణాన్ని గురించే మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి పడితే వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఎందుకు ఈ యొక్క ప్రత్యేకమైన వ్యక్తి గురించే మాట్లాడుతున్నాడు అని అంటే, ఈ వ్యక్తి గురించి 13 అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క వ్యక్తి యొక్క మరణం రెండు పార్టీస్ ని కలుపుతుంది. యెహోవాని అలాగే ఇశ్రాయేలు మధ్య వీగిపోయినటువంటి ఆ సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధాన్ని తిరిగి మళ్ళీ కలుపుతుంది. అలా కలపడానికి ఉపయోగపడేటటువంటి మంచి మీడియేటింగ్ యాక్టివిటీగా ఆ యొక్క మరణం అనేది ఉపయోగపడుతుంది. సో అది కూడా ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి గురించి మాత్రమే మాట్లాడుతుంది. అండ్ ఆయన మరణాన్ని గురించే మాట్లాడుతుంది. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేసే విషయంలో మెటఫారికల్ స్టఫ్ అనేది ఉపయోగపడదు. మెటఫారికల్ మోడల్ అనేది లెక్సికల్ గా మనం ప్రూవ్ చేయలేం. అంటే ఎందుకు దక్కర్ అనేటటువంటి పదాన్ని మెటఫారికల్ గా తీసుకోవాలనే విషయాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఆ తర్వాత ఇందాక నేను చెప్పినట్టు ఒక చావుని గురించి నేషన్ మొత్తం విలపిస్తుందనంటే ఎలా జరుగుతుందనే విషయాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఇవన్నీ కూడా లిటరల్ మరణం జరిగితేనే ఈ యొక్క కింద జరిగినటువంటి చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా ఆ ఒక లైన్ లోకి వచ్చి దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక వీలు ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఒక మరణం ద్వారా రెండు పార్టీస్ మళ్ళీ ఒక ప్యాసివ్ యూనో పీస్ లోకి రావడం అనే కాన్సెప్ట్ ఆల్రెడీ యెషయా 53లో మనం చూస్తాం. సో అదే కాన్సెప్ట్ ని ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు కాబట్టి జకర్యా ఆ యెషయాలో లిటరల్ మరణం ఉంది కాబట్టి ఇక్కడ కూడా లిటరల్ మరణం ఉందని మనం అనుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకించి మళ్ళీ మనం దీనికి మెటఫారికల్ అండర్స్టాండింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరత లేదు. సో కాబట్టి ఈ యొక్క విషయాలన్నింటినీ కన్సిడర్ చేసినప్పుడు మెటఫారికల్ వ్యూ అనేది సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదన్న విషయాన్ని మనం గమనించుకోగలుగుతాం. రెండు ఏమంటారంటే ఇక్కడ నిజంగానే మరణం అనేది ఉంది అని నమ్ముతారు. ఇది మెటఫారికల్ వ్యూలోకి వెళ్ళరు కానీ రిప్రజెంటేటివ్ వ్యూలోకి వెళ్తారు. ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే దేవుడు అనేక మంది ప్రవక్తల్ని పంపిస్తున్నారు కదా, ఆ ప్రవక్తల్ని చంపుతారు. చంపినప్పుడు ప్రవక్తల్ని చంపితే ప్రవక్తలు యెహోవాని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి యెహోవాని చంపినట్టే కదా, కాబట్టి ఆ లాంగ్వేజ్ యూజ్ చేశారు అని అంటారు. కానీ ఇక్కడ ఈ మోడల్ ఫెయిల్ అవడానికి రీజన్ ఏంటంటే చాలా మంది ప్రవక్తల్ని ఆల్రెడీ చంపేశారు. కానీ ఎప్పుడు కూడా యెహోవా తనని తాను వాళ్ళతో ఐడెంటిఫై చేసుకోలేదు. మీరు నన్ను పొడిచారు, మీరు నన్ను చంపారు అన్న మాటలు ఎక్కడా ఉపయోగించరు. రాదర్ ఏమంటారంటే అలాంటి ప్రవక్తల్ని చంపినప్పుడు మీరు నన్ను తిరస్కరించారు, మీరు నాకు డిసొబీడియంట్ గా ఉన్నారు, మీరు నాకు అవిధేయతగా ఉన్నారు, మీరు చాలా రెబెలియస్ గా ఉన్నారు అనేటటువంటి మాటల్ని ఉపయోగిస్తాడు. కానీ వాళ్ళ యొక్క మరణాన్ని తనతోటి ఐడెంటిఫై చేసుకోడు. ఆ ప్రవక్తలతోటి తనను తాను ఐడెంటిఫై చేసుకోడు అనమాట. సో ఎప్పుడు కూడా ఈ టూ పార్టీస్ గానే ఉంటాయి. ప్రవక్త ప్రవక్తగానే ఉంటాడు, దేవుడు దేవుడుగానే ఉంటాడు. ఎస్, ప్రవక్త రిప్రజెంట్ చేస్తాడు, కానీ ప్రవక్తని ఎప్పుడు తనతో పాటు ఐడెంటిఫై చేసుకోడు. సో ఇక్కడ క్లియర్ డిస్టింక్షన్ కనిపిస్తుంది. కానీ యెషయా 12:10లో చూసినప్పుడు ఆ డిస్టింక్షన్ మనకు కనిపించదు. అందులో ఐడెంటిటీ కొలాప్స్ కనిపిస్తుంది. తాము పొడిచిన నన్ను చూచి ఆయన విషయంలో మీరు దుఃఖిస్తారని అంటాడు. అక్కడ క్లియర్గా ఏం చెప్పలేదు. అరే, మీరు ఆయన పొడుస్తారు, ఆయన పొడిస్తే నన్ను పొడిచినట్టే అని చెప్పట్లేదు అక్కడ. లేదంటే ఆయన మీరు చంపేస్తారు, నన్ను ఆయన చంపేస్తే నా గుండెల్లో గుణపం దూచినట్టే అన్నట్టుగా ఏం చెప్పలేదు ఆయన. నన్ను పొడుస్తారు, ఆయన విషయంలో దుఃఖిస్తారు అని అంటాడు. ఇక్కడ ఐడెంటిటీ కొలాప్స్ ఉంది. ఇక్కడ క్లియర్ కట్ గా డిస్టింగ్ చేయలేకపోతున్నాం. ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు, ఎస్, యెహోవా అండ్ దెన్ అతను అనేటటువంటి ఇంకొక వ్యక్తి కనిపిస్తున్నాడు. కానీ ఇద్దరిలోని ఐడెంటిటీ వేరియేషన్ అనేది మనకు కనిపించట్లేదు. సో అంత ఐడెంటిటీ ఓవర్లాప్ అనేది మనకు కనిపిస్తుంది, ఐడెంటిటీ కొలాప్స్ మనకు కనిపిస్తుంది. కానీ ఆ విషయం ప్రవక్తలకి ఉండేటటువంటి విషయంలో ప్రవక్తలు యెహోవా యొక్క రిలేషన్షిప్ లో అది మనకు కనిపించింది. కానీ కేవలం యెహోవా అండ్ దెన్ ఈ ప్రత్యేకమైనటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రమే ఈ యొక్క ఐడెంటిటీ ఓవర్లాప్ అనేది మనకు కనిపిస్తుంటది. సో ఇప్పుడు ఇంకొక వ్యూ ఏంటంటే రాయల్ ఏజెన్సీ. వీళ్ళు ఏమంటారంటే ప్రవక్త కాదు వచ్చేటటువంటి వ్యక్తి రాజు. సో రాజు అనేవాడు సాధారణంగా ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఆ ధర్మశాస్త్రం ఫాలో అయ్యేలాగా జనాలందరినీ మోటివేట్ చేస్తూ ఉండాలి, వాళ్ళని మంచి దారిలో నడిపిస్తూ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క రాజు యెహోవా యొక్క ఆ, అధికారాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి యెహోవాని రిప్రజెంట్ చేస్తున్నట్లుగా. కాబట్టి ఈ యొక్క రాజుని చంపుతున్నప్పుడు తన ప్రజలే ఈ యొక్క రాజుని చంపుతారు కాబట్టి అది యెహోవాని చంపినట్టే అని అంటారు. కానీ ఎక్కడా కూడా మళ్ళీ మనం చూసుకున్నట్లయితే రాజుతో తనని తాను ఐడెంటిటీని షేర్ చేసుకునేటటువంటి విషయాన్ని మనం గమనించాము. క్లియర్ కట్ డిస్టింక్షన్ రాజుకి యెహోవాకి మధ్య ఉంటుంది. ఎస్, నిజంగానే రాజు రిప్రజెంట్ చేస్తాడు, యెహోవాకి అధికారాన్ని రిప్రజెంట్ చేస్తాడు. కానీ రాజుకి రాజుకి వర్షిప్ చేస్తే యెహోవాకి వర్షిప్ చేసినట్టు కాదు. రాజుని ఆరాధిస్తే యెహోవాని ఆరాధించినట్టు కాదు. రాజుని తిడితే
యెహోవాని తిట్టినట్టు కాదు. ఒకవేళ రాజు మంచోడు అనుకోండి, లైక్ ఇదంతా ఎప్పుడు పనిచేస్తుంది? లైక్ రాజు రిప్రజెంటేటివ్ గా ఉండేటటువంటి విషయం ఎప్పుడు పనిచేస్తుంది? నిజంగా ఆ రాజు ధర్మశాస్త్రానుసారంగా జీవించి ధర్మశాస్త్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళినట్లయితే అప్పుడు జరుగుతుంది. కానీ చాలా మంది రాజులు డమ్మీగా ఉంటారు, కానీ వాళ్ళు యెహోవాకి వ్యతిరేకంగానే ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఆ పొజిషన్ లో ఉన్నప్పటికీ యెహోవాని వాళ్ళు రిప్రజెంట్ చేయరు. సో మేయర్గా పొజిషన్లో ఉన్నంత మాత్రం అది జరగదు. నిజంగా తోరాని ఇచ్చేయాలి. అలా తోరాని అనుసరంగా తోరాకి అనుగుణంగా జీవించినప్పటికీ కూడా అక్కడ ఐడెంటిటీ ఓవర్లాప్ అనేది జరగదు, జరగలేదు ఎప్పుడు కూడా. కాబట్టి ఈ యొక్క జకర్యా ఉపయోగించిన లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది ఒక కింగ్స్ కి, ఒక రిప్రజెంటేటివ్ రాయల్ ఏజెన్సీకి ఉపయోగించేటటువంటి లాంగ్వేజ్ కంటే ఇంటెన్సిఫైడ్ లాంగ్వేజ్ ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తాడు. ఈ యొక్క ఇంటెన్సిటీ అనేది మనం ఇంకెక్కడ మిగతా రాజుల విషయంలో దేవుడు చూపించినట్లుగా మనం గమనించాం. ఓకే. సో ఎవరి ఆ, పొడవబడేటువంటి వ్యక్తి అన్నప్పుడు చాలా మంది స్కాలర్స్ మాట్లాడుతూ రకరకాలని వ్యక్తుల్ని రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తారు. ఇవన్నీ కూడా వర్కౌట్ అవ్వవు. అంటే యెహోవా పొడవబడడు కదా, బడలేడు కదా అన్నటువంటి ఉద్దేశంతో భాగంగా ఆల్టర్నేటివ్ ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తారు. బట్ అవేవి వర్కౌట్ అవ్వవు. కానీ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ టూ ఏవైతే మనకు కనిపిస్తున్నాయో, ఏది సఫరింగ్ సర్వెంట్ అండ్ రిప్రజెంటేటివ్ లేదా మెస్సియానిక్ ఫిగర్ అని ఉందో, అవి యాక్యురేట్ అన్నమాట. అవి ఎలా యాక్యురేటో మనం చూస్తాం. సో బట్ మిగతావి ఏవి కూడా మియర్ స్పెక్యులేషన్స్ అన్నమాట. మనం వాటి గురించి అవి ఎలా వర్కౌట్ అవ్వవో మనం చెప్తాము. అలాగే పైన కనిపిస్తున్న రెండు ఏవైతే ఉన్నాయో, యెషయా 53 అలాగే రిప్రజెంటేటివ్ మెస్సియానిక్ ఫిగర్ ఏదైతే ఉందో, ఆ రెండు ఎందుకు రైట్ ఆప్షన్ మనం మనం ముందుకెళ్ళినప్పుడు చూస్తాం. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ప్యూర్ మెటఫారిక్ వ్యూ వర్కౌట్ అవ్వదు. అలాగే జేపీఎస్ ట్రాన్స్లేషన్లోకి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి చనిపోయారని చెప్పకుండా గ్రూప్ ఆఫ్ పీపుల్ చనిపోయారు అన్నట్లుగా చెప్తుంది అనమాట. బట్ అగైన్ అది కూడా పనిచేయదు, ఎందుకంటే హీబ్రూలో చూసుకున్నప్పుడు ఒక వ్యక్తి గురించి స్పెసిఫికలీ మాట్లాడతాడు, గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడరు. మీరు తాము పొడిచిన నన్ను చూచి మీరు ఆయన విషయములో దుఃఖిస్తారు అన్నట్టు. ఆయన అనే సింగులర్ పదాన్ని ఉపయోగిస్తాడు. సో అక్కడ మల్టిపుల్ పీపుల్ లేరు, కానీ ఇక్కడ జేపీఎస్ వాళ్ళు ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ పీపుల్ చనిపోయినట్టుగా అక్కడ మనకు చూపిస్తారు, విచ్ ఇస్ రాంగ్. అలాగే కొంతమంది ఏదో హిస్టారికల్ ఫిగర్ అని చెప్పి ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తారు, బట్ దట్స్ జస్ట్ మియర్ ప్యూర్ స్పెక్యులేషన్ అనమాట. అండ్ దెన్ మిగతా వ్యూస్ ఎందుకు వర్కౌట్ అవ్వవో ఈ స్కాలర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు ఇవన్నీ వ్యూస్ యాక్యురేట్ గా లేవు కాబట్టి మరి ఏంటి యాక్యురేట్ వ్యూ అని అంటే, యాక్యురేట్ వ్యూ జకరియా ఏం చెప్పాడో అదే. ఏంటి? యెహోవానే పొడవబడతాడు. అంటే ఏంటి? యెహోవానే మనిషిగా తిరిగి మన దగ్గరికి వస్తాడా అంటే ఎస్. యెషయా చెప్పింది అదే కదా. యెషయా ఏం చెప్పాడు? రాబోయేటటువంటి బిడ్డ ఎల్ గిబోరై ఉంటాడు. అంటే యెహోవాయే వస్తాడు. ఎందుకంటే ఎల్ గిబోర్ అనే పదం యెహోవాదే. సో యెహోవా అనే మానవ రూపిగా మన మధ్య వస్తాడు అని అంటాడు. అలాగే మీకు 5:2 విషయంలో కూడా ఇదే జరుగుతుంది. సో వీటి విషయాల మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్రీవియస్ గా ఆల్రెడీ వీడియోస్ చేశాను, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. చాలా ఎలాబొరేటివ్ గా డిస్కషన్ చేశాం అనమాట. సో యెహోవా అనే మనిషిగా రాబోతున్నాడు అనే విషయాన్ని ఆల్రెడీ అంతకుముందు ప్రవక్తలు చెప్తున్నప్పుడు జకరియా దాని మీద బిల్డ్ చేస్తున్నాడు కాబట్టి ప్రత్యేకించి ఆయన యొక్క ఐడెంటిటీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మాట్లాడేశారు కాబట్టి ప్రీవియస్ ప్రవక్తలు, మళ్ళీ ప్రత్యేకించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి సింపుల్ గా చెప్పేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దాని మీదే అడిషనల్ గా కొత్త విషయాల్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఆల్రెడీ యెహోవా మనిషిగా వస్తాడు కాబట్టి, ఒక్క యెహోవా ఇద్దరుగా ఉంటాడు కాబట్టి, అందులో రెండవ మేనిఫెస్టేషన్ ఇక్కడ మెస్సేగా వస్తాడు కాబట్టి ఈ మెస్సేని చంపేస్తారు. సో ఒకే ఐడెంటిటీ ఇద్దరిలో ఉంది కాబట్టి ఈ మెస్సేని పొడిచి చంపినప్పుడు అదే ఐడెంటిటీని షేర్ చేసుకున్నటువంటి యెహోవా దాన్ని చూసి నన్ను పొడిచారని ఈజీగా చెప్పగలుగుతాడు అనమాట. సో ఆమ్, అయితే ఈ రాబోయేటటువంటి మెస్సయ్య ఎవరైతే ఉంటారో ఆయన కేవలం ఒక రాజుగా మాత్రమే కాదు, ఆయన ఒక కాపరిగా కూడా ఉంటాడు. సో ఇదే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి అనేక మంది స్కాలర్స్ చెప్తుంటారు. సో ఆయన మెస్సయ్యగా ఉంటాడు. ఆ పుట్టబోయేటటువంటి బిడ్డ ఎవరో కాదు, యెహోవానే. ఆ యెహోవానే రెండవ ఒక మనిషిగా మన మధ్యకి వచ్చినప్పుడు ఆయన చనిపోతాడు, ఆయన మరణానికి అప్పగించబడతాడు. అండ్ ఆయన మరణం ద్వారా మనకి దేవునితో సమాధానం అనేది దొరుకుతుంది. సో ఆ పుట్టబోయే బిడ్డ ఎవరో కాదు, ఆ రాబోయేటటువంటి రాజు ఎవరో కాదు, ఆ రాబోయేటటువంటి రాజు యెహోవానే అన్న విషయాన్ని ఇక్కడ మనకి మల్టిపుల్ స్కాలర్స్ చెప్తూ ఉండడం మనం గమనించగలుగుతాం. సో మీరు కావాలంటే పాజ్ చేసి చదువుకునే ప్రయత్నం చేయండి. సో అలా మనం ముందుకెళ్ళినట్లయితే అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం, చాలా మంది మెటఫారికల్ వ్యూని తీసుకుంటారు కదా. ఆ మెటఫారికల్ వ్యూని ప్రపోజ్ చేసింది జాన్ క్యాల్విన్. మరి అంతకుముందు ఎవరైనా ఉండుండొచ్చేమో మనకు తెలియదు, బట్ అగైన్ అట్లీస్ట్ జాన్ క్యాల్విన్ చాలా పాపులర్ ఫిగర్ కాబట్టి ఆయన నుంచి వచ్చేటటువంటి రిఫార్మ్డ్ స్కూల్ నుంచి ఎవరైనా వచ్చారంటే వాళ్ళు మోస్ట్లీ మెటఫారికల్ వ్యూని తీసుకునే అవకాశం ఉంది. సో మీరు కనుక కమెంటరీస్ చదువుతున్నప్పుడు ఆ స్కూల్ నుంచి వస్తే మీరు ఆశ్చర్యపోవద్దు. నేను జస్ట్ ఆ మాట చెప్పడాకే నేను ఈ విషయాన్ని చెప్పాను. సో కొంతమంది స్కాలర్స్ ఏమంటారంటే 13వ అధ్యాయంలో ఆ యొక్క కాపరి గురించి మాట్లాడుతూ ఆయన నా సన్నిహితుడు అని యెహోవా చెప్తాడు కదా. సో ఆ ఆ ఆ యొక్క సన్నిహిత్వం అనేది ఏదైతే ఉందో
అది ఒకే లెవెల్ ఆఫ్ ర్యాంక్‌లో ఉండేటటువంటి వ్యక్తులకే పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఆ రాబోయేటటువంటి వ్యక్తి దేవుడు అని చెప్పడానికి ఇదొక ఇండికేషన్ అని కూడా కొంతమంది స్కాలర్స్ చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ సన్నిహితుడు అనేటువంటి పదం ఒకే ఏరియాకి సంబంధించి ఒకే ర్యాంక్‌లో ఉండేటువంటి వ్యక్తులకి సంబంధించింది అన్నట్లుగా మాట్లాడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియన్‌ని కాబట్టి నా తోటి ఇండియన్‌ని నా సన్నిహితుడు అనొచ్చు. సో, అలాగనమాట. సో, యెహోవా ఈ యొక్క వ్యక్తిని తన సన్నిహితుడు అని అన్నాడంటే, తనతో పాటు ఈక్వల్ పర్సన్ అయ్యుంటాడు. కాబట్టి అతను డివైన్ పర్సన్ అని చెప్పడానికి కూడా ఈ యొక్క ఆర్గ్యుమెంట్‌ని యూజ్ చేస్తారనమాట. సో, ఇంకలా మనం ముందుకెళ్ళినట్లయితే జకర్యా మాట్లాడుతూ ఔట్ ఆఫ్ థిన్ ఎయిర్ ఏదో జస్ట్ అలా ఆహ్, ఔట్ ఆఫ్ ఔట్ ఆఫ్ ది బ్లూ జస్ట్ ఏదో అలా వచ్చేసి ఏదో చెప్పట్లే కొత్త కొత్త విషయాలేం చెప్పట్లేదక్కడ. ఆయన మాట్లాడేది కూడా అంతకుముందు చెప్పబడినటువంటి ప్రవక్తలు మాట్లాడినటువంటి మాటల్ని బేస్ చేసుకొనే ఈ విషయాలన్నిటిని కూడా మెల్లమెల్లగా బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు. కావాలంటే మీరు జకర్యా గ్రంథాన్ని చూస్తున్నట్లయితే మల్టిపుల్ టైమ్స్ మీరు మీ తండ్రుల్లాగా ఉండొద్దు. మీ తండ్రుల దగ్గరికి దేవుడు అనేక సార్లు చాలా మంది ప్రవక్తల్ని పంపించారు. వాళ్ళు వినలేదు. కానీ మీరలా ఉండొద్దని అంటాడు. అంటే జకర్యాకి ఆల్రెడీ ఇంతకుముందు ప్రవక్తలు ఏమని బోధించారో తెలుసు. అలాగే ఆ బోధలు ఆహ్, ఎలా తిరస్కరించారో కూడా ఆ ప్రజలు అది కూడా తెలుసనమాట. అందుకనే మనం ప్రత్యేకించి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మెస్సియాని గురించి మాట్లాడుతున్నప్పుడు జకర్యా మాట్లాడుతూ యెషయా ఎలాగైతే మెస్సియాని వివరిస్తాడో, వర్ణిస్తాడో అలాగే జకర్యా ఇక్కడ మెస్సియాని కూడా ఐడెంటిఫై చేస్తాడు. సో, యెషయా మెస్సియాని గురించి మాట్లాడుతూ ఆయన చిగురు అనేటటువంటి నామంతోటి వర్ణిస్తే ఇక్కడ జకర్యా కూడా మెస్సియాని గురించి మాట్లాడుతూ ఆ మెస్సియాకి పెట్టిన పేరు చిగురు. అలాగే ఒకానొక సందర్భంలో జనాలందరూ జకర్యా దగ్గరికొచ్చి ఆ రిచువల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, జకర్యా మీకా ఏమైతే చెప్పాడో వాటిని సింప్లిఫై చేసి వారి ముందు చెప్పే ప్రయత్నం చేస్తాడు. అంటే జకర్యాకి యెషయా గ్రంథం తెలుసు, మీకా గ్రంథం కూడా తెలుసు. అంటే యెషయా ప్రవచనాలు, మీకా ప్రవచనాలు తెలుసు. మనం ఆల్రెడీ అనుకున్నాం. ఏంటి యెషయా రాబోయేటటువంటి వాడు ఎల్‌గిబోర్‌గా వస్తాడని చెప్పాడు. అలాగే మీకా వచ్చేవాడు నిత్యుడుగా ఉంటాడు అని జెప్పాడు. సో, ఈ యొక్క వచనాన్ని బట్టి ఈ యొక్క సిట్యుయేషన్‌ని అర్థం చేసుకునే విధానాన్ని బట్టి జకర్యా ఆల్రెడీ ఒక డివైన్ మెస్సయాని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడన్న విషయాన్ని మనం గమనించగలుగుతాం. సో, ఇంకా మీరు చూసుకున్నట్లయితే చాలా విషయాలు ఇక్కడ నేను చెప్పాను. జకర్యా చాలా విధాలుగా ఇంతకు ముందు ఉన్నటువంటి చాలా చాలా వ్యక్తులని కోట్ చేస్తున్నాడు అనే విషయాన్ని చెప్పడానికి భాగంగా మీకు ఇలాగా కొన్ని స్లైడ్స్ పెడుతున్నాను. మీరు చూడండి. ఇందులో ఎంతమంది ప్రవక్తల్ని ఇక్కడ కోట్ చేయడం గాని, అల్యూట్ చేయడం గాని, లేదా అవే కాన్సెప్ట్‌ని రిపీట్ చేయడం గాని మనం చూస్తూ ఉంటాం. సో, ఇక్కడ జకర్యా ఏం చేస్తున్నాడంటే ఒక మెస్సియానిక్ ఫిగర్ గురించి మాట్లాడతాడు. ఆ మెస్సియానిక్ ఫిగర్ గురించి మాట్లాడుతూ, ఆ మెస్సియానిక్ ఫిగరు ఒక సేవకుడుగా ఉంటాడని, ఆయన చిగురు అని, అలాగే ఆయన దేవునికి సన్నిహితుడని, ఆయన పీస్‌ని తీసుకొస్తాడని, అలాగే ఆయన ఒక కాపరి అని, అలాగే ఆయన ఒక రాజు అని జకర్యా మాట్లాడతాడు. అయితే ఇవన్నీ కూడా ఇంతకుముందు ఆల్రెడీ వేరే ప్రవక్తలు మెస్సియాని గురించి చెప్పినవే. జకర్యా దాన్ని సింపుల్‌గా తీసుకొనొచ్చి ఒక చోట కూర్చోబెడతాడనమాట. మీరు చూడండి అక్కడ ఒక విషయాన్ని గురించి మాట్లాడి నేను ఇందాక ఆపేసాను కదా! ఏమని చెప్పాను? ఏమన్నానంటే ఆహ్, దేవుడికి సన్నిహితుడిగా ఈ యొక్క వ్యక్తి ఉంటాడని జెప్పాను. సో, ఆ సన్నిహిత్యం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే యెషయా గ్రంథానికెళ్ళిపోవాలి. అక్కడ యెషయా గ్రంథంలో 53 అధ్యాయంలో దేవుని యొక్క బాహు గురించి దేవుడు మాట్లాడుతూ, ఆ బాహువుని వర్ణిస్తూ, ఆ బాహువుకి సురూపమైన, సొగసైన లేదు అని వర్ణిస్తాడు. అంటే ఆ బాహువుకి ఒక మనిషి రూపాన్నిస్తే, ఆ మనిషి రూపానికి సురూపమైన సొగసైన లేదు అని చెప్పంటాడు. అంటే ఆయన యొక్క బాహువుని ఆయన ఒక మనిషిగా డిస్క్రైబ్ చేస్తున్నాడు. అండ్ ఆ వ్యక్తి ఎవరో మనకు తెలుసు. ఆ వ్యక్తి చనిపోతాడు. ఆయన యొక్క మరణం ద్వారానే మనకి సమాధానం దొరుకుతుందన్న విషయాన్ని యెషయా చెప్తాడు. అది మధ్యలో నేను మాట్లాడేది ఏంటిది ఫేమస్ 53 చాప్టర్ అన్నమాట. సో, ఆయన యొక్క బాహు ఒకటుంది. ఆ బాహు ఒక మనిషి. ఆ మనిషి మరణిస్తాడు అన్న విషయాన్ని యెషయా చెప్పినప్పుడు, అదే వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఇక్కడ జకర్యాతోటి దేవుడంటాడు, "అతనెవరో గాదు, ఆ కాపరి నా సన్నిహితుడు" అనంటాడు. ఎవరి సన్నిహితుడు అంటే ఆయన యొక్క బాహువే. సో, ఆయన యొక్క బాహువే అయినప్పుడు ఆయనకు కూడా దైవత్వం ఉంటది. సో, ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ థాట్‌లో ఆలోచించారు గాబట్టే చాలామంది స్కాలర్స్ అట్‌లీస్ట్ ఇదే లాజిక్‌ని ఉపయోగించకపోయినా కానీ, ఆ సన్నిహిత్యత్వం అనేటటువంటి పదాన్ని చూసి, ఆ సన్నిహితుడు అనే పదాన్ని చూసి, ఆ యొక్క వ్యక్తి దే దై దైవత్వ దేవుడు అయ్యుంటాడు అని వాళ్ళు కంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారనమాట. సో, మీరు ఇర్మియా గ్రంథంలోనే మీరు చూసినట్లయితే, ఆ యొక్క రాబోయేటటువంటి మెస్సీని గురించి వర్ణిస్తూ, ఆయన యొక్క చిగురుగా, నీతి చిగురుగా, అలాగే ఆయన ఒక రాజుగా ఉంటాడని, ఆయన వివేకంతో ఉంటాడని, ఆయన నీతి న్యాయాలని చేస్తాడు అని అక్కడ ఇర్మియా రాబోయేటటువంటి ప్రవక్తన గురించి మాట్లాడతాడు.
అలాగే యెహెజ్కేలులో మనం చూస్తున్నప్పటికీ, ఆ యెహెజ్కేలులో దేవుని యొక్క రాబోయేటటువంటి రాజు, ఆ దావీదు రాజు నిత్యత్వము ఉంటాడు అని చెప్పేసి అంటాడు. ఈళ్ళిద్దరూ ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు? ఒక రాజుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు అనంటే, రెండో సమూయేలు గ్రంథం నుంచి మాట్లాడుతున్నాడు. అక్కడ దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నీ యొక్క సింహాసనం నిరంతరం నిలిచి ఉంటుంది అంటాడు. అంటే దావీదు వంశం నుంచి ఒక రాజు రావాలి. ఆ రాజు నిత్యత్వం నిలిచిపోయి ఉండాలి. కాబట్టి నిత్యుడై ఉండాలి. సో, ఆ రాజు నిత్యుడిగా ఉంటాడు కాబట్టే, నిత్యుడే రాజుగా ఇక్కడ మనిషిగా రావాలి. అదే విషయాన్ని మీకా కోట్ చేస్తుంటే, ఆ యొక్క రాజు నిరంతరం నిలిచి ఉంటాడని యెహెజ్కేలు కోట్ చేస్తున్నాడు. ఆ యొక్క రాజు నీతి చిగురుగా ఉంటాడని, ఆయన వివేకంతో ఉంటాడని, పాపం లేనివాడుగా అంటే నీతి న్యాయములు జరిగించేటటువంటి వ్యక్తిగా ఉంటాడని ఇక్కడ యిర్మీయా ప్రవచిస్తున్నాడు. సో, ఈ ప్రవచనాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి జకర్యా మాట్లాడుతూ ఈ రాజు మన దగ్గరికి గాడిద మీద వస్తాడు. ఈ రాజే యెషయాలో చెప్పబడినటువంటి సేవకుడు. ఈ రాజే యిర్మీయా చెప్పినటువంటి నీతి చిగురు. ఈ రాజు శాంతిని తీసుకొస్తాడు. నీతి న్యాయాలు జరిగిస్తాడని యిర్మీయా చెప్తున్నట్లుగా, అలాగే యెషయాలో ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే సమాధానానికి అధిపతి అని చెప్పేసి ఏదైతే ఇచ్చాడో, అలా సమాధానాన్ని ఆయన తీసుకొనొస్తాడు అని చెప్తూ, అలాగే ఆహ్, ఈయన యెహెజ్కేలులో చెప్పినట్టు ఒక కాపరిగా ఉంటాడు అని చెప్తూ, ఆ రాజు గాడిద మీద మన దగ్గరికి వస్తాడు. అలా వచ్చినప్పుడు మనం ఆయన్ని తిరస్కరిస్తాము. ఆయన తిరస్కరించడం మాత్రమే కాదు, ఆయన్ని మనం పొడిచి చంపుతాము. అలా పొడిచి చంపడం మాత్రమే కాదు, ఆయన మరణం ద్వారా మనకి దేవునితో ఒక సాన్నిహిత్యమైనటువంటి సంబంధం ఏర్పరచబడుతుంది అని కూడా జరగబోయేటటువంటి విషయాలు యెషయాని మెస్సీయ గురించి మాట్లాడతారు. అంటే మెస్సీయ వచ్చినప్పుడు ఫస్ట్ డైరెక్ట్‌గా రాజుగా రాడు. రాజుగా వచ్చినా గాని ఫస్ట్ అతను తిరస్కరించబడాలి. అతను చంపబడాలి. ఆ తరువాత యెహోవా తన యొక్క ఆత్మను కుమ్మరించిన తర్వాత వాళ్ళందరూ పశ్చాత్తాపపడి, అయ్యో! మేము తప్పు చేశామే అని దేశం విలపించిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు. ఒక రాజుగా ఆయన రాబోతున్నాడు. అప్పుడు యెహోవా యొక్క రాజ్యం సెటిల్ చేయబడుతుంది అని ఇక్కడ మనకి జకర్యా ఒక చాలా మంచి ఫార్మాట్‌లో మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాడు. అయితే ఇంకోసారి మనం జకర్యా 12:10ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. అందులో ఏమనుంటదో మీకు తెలుసు. తాము పొడిచిన నన్ను చూచి ఆయన విషయంలో మీరు దుఃఖిస్తారని అంటాడు. ఇక్కడ ఒకే వ్యక్తి ఆహ్, గురించి మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. కానీ ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తారు. పొడిచింది యెహోవాని కానీ ఏడ్చేది ఆ యొక్క వేరే వ్యక్తిని చూచి. సో, ఒకళ్ళే కానీ ఇద్దరు కనిపిస్తున్నారు. సో, ఇద్దరు వేరు వేరా అంటే అలా కూడా లేదు. ఒకే ఐడెంటిటీ కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా మనకు కనిపిస్తున్నారు. సో, ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అనేది మెటఫారికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేమని మనం తెలుసుకున్నాం. రిప్రజెంటేటివ్ వ్యూలో మనం చెప్పలేమన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. అలాగే రాయల్ ఏజెన్సీ వ్యూలో కూడా మనం చెప్పలేమని మనం అర్థం చేసుకున్నాం. మరి ఇంక ఏ రకమైనటువంటి వ్యూలో మనం దీన్ని చాలా క్లియర్‌గా అర్థం చేసుకోగలం అనంటే డివైన్ ఫ్లూయిడిటీ అనే వ్యూలోనే మనం దీన్ని క్లియర్‌గా అర్థం చేసుకోగలం. ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తా. ఆదికాండం 19:24 అందులో చూస్తుంటే, యెహోవా సొదొమ, గొమొర్రా మీద యెహోవా యొద్ద నుంచి అగ్నిగంధకాలు కురిపించాడని ఉంటది. యెహోవా సొమొద స సొ సొదొమ, గొమొర్రాల మీద యెహోవా యొద్ద నుంచి అగ్నిగంధకాలు కురిపించాడంట. అంటే ఇద్దరు యెహోవాలున్నారా? చూసారా? ఆమోసు 4:11 చూడండి. అందులో మాట ఉంటది. దేవుడు సొదొమ, గొమొర్రా పట్టణాలను నాశనం చేసినట్టు నేను మీలో కొంతమందిని నాశనం చేస్తాను. అదేంటి? దేవుడు సొదొమ, గొమొర్రాలో చేసినట్టు నేను ఇంకొక వ్యక్తి చేయడం ఏంటి? చేసింది దేవుడా? ఈయన. మళ్ళీ చూడండి మీరు కిందకెళ్ళి చూసినట్లయితే, అయినా మీరు నా వైపు తిరగలేదు. యెహోవా ప్రకటించేది ఇదే. అదేంటి? తిరగాల్సింది యెహోవా వైపు కదా! మరిక్కడేంటి తన వైపు తిరగమని చెప్తున్నాడు ఇక్కడ ఉన్న క్యారెక్టరు. చూసారా? ఇక్కడ యెహోవా, ఇంకొకాయన కనిపిస్తున్నారు. హ్మ్. సో, వాళ్ళిద్దరూ ఒకే వ్యక్తిగా ఉన్నట్టుగా మనకనిపిస్తుంది. యెహోవా రోల్‌ని ఆ యొక్క వ్యక్తి తీసుకుంటూ యెహోవా యాక్టివిటీస్‌ని ఆయన కనబరుస్తున్నట్లుగా మనకనిపిస్తుంటది. సరే ఇంకొంచెం మనం పక్కకెళ్ళి చూద్దాం. ఆదికాండం 22 అధ్యాయంలోకెళ్ళినట్లయితే అక్కడ ఇంకో మాటుంటది చూడండి. యెహోవా దూత పరలోకం నుంచి అబ్రహామా, అబ్రహామా అని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అని పిలిచాడు. సో, యెహోవా దూతని ప్రభువా అని పిలుస్తున్నాడు. పిలుస్తున్నప్పుడు ఆయన ఈ చిన్నవాని మీద చెయ్యి వేయొద్దు. ఆయనని ఏమి చేయకు నువ్వు. ఒక్కడైన నీ కుమారుడిని నాకియ్యక వెనుతిరగలేదు గనక నీవు దేవునికి భయపడుతున్నావని. అదేంటి? నాకియ్యక ఏంటి? దేవదూతకి ఇవ్వడం ఏంటి? ఇవ్వాల్సింది దేవుడికి కదా! పైగా ఏమంటాడు ఇక్కడ దేవదూత? నాకియ్యలేదని నాకు ఇవ్వడానికి వెనుతిరగలేదు కాబట్టి నీవు దేవునికి భయపడుతున్నావని అదేంటి? ఇవ్వాల్సింది దేవుడికి కదా! అంటే ఇక్కడ అబ్రాహాం ఏంటి ఈయనకిస్తున్నాడు, యెహోవా దూతకిస్తున్నాడు. సీ ఇక్కడ కూడా ఒక రకమైనటువంటి ఒక ఐడెంటిటీ ఓవర్‌లాప్ మనకు కనిపిస్తుంది. మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్తే మనం న్యాయాధిపతులు 13 అధ్యాయంలోకెళ్ళినట్లయితే యెహోవా దూత మనోహతో మాట్లాడతాడు. మాట్లాడుతున్నప్పుడు ఆహ్, ఆహ్, అక్కడ మనోహ అంటాడనమాట. "నువ్వాగు నేను నీకు భోజనం తీసుకొస్తాను" అని చెప్పేసి అంటే, "ఒకవేళ నువ్వు దహన బలి అర్పించాలనుకుంటే దాన్ని యెహోవాకు అర్పించాలి" అని అంటాడు. సో, యెహోవా దూత యెహోవాకు అర్పించు అని అంటాడు.
అన్న తర్వాత మనోడు ఏం చేస్తాడంటే, లేదు లేదని చెప్పేసి మొత్తానికి ఆ యెహోవా దూతకి ఆ యొక్క బలిని అర్పించేస్తాడు. అర్పించినప్పుడు అక్కడ చూడండి ఏమవుతుందో. ఆ అప్పుడు మనోహ కొంత ధాన్యంతో పాటు ఒక మేకపిల్లని అక్కడ ఉన్న ఒక రాయి మీదకి యెహోవాకు బలిగా అర్పించాడు. మనోహ అతని భార్య చూస్తుండగా యెహోవా దూత ఒక ఆశ్చర్యకార్యం చేశాడు. ఏం చేశాడు? అదేంటంటే బలిపీఠం నుండి జ్వాలలు ఆకాశానికి లేస్తుండగా ఆ జ్వాలలతో పాటు పరలోకానికి ఆరోహం అయిపోయాడు. అండ్ దెన్ మనోహ అతని భార్య చూసి నేల మీద పడి నమస్కారం చేశారు. ఆ తర్వాత యెహోవా దూత మళ్ళీ వారికి ప్రత్యక్షం కాలేదు. మనోహ భార్య ఏమంటుంది? మనం దేవుణ్ణి చూసాం. కాబట్టి ఖచ్చితంగా మనోహ తన భార్యతో అంటాడు. మనం దేవుణ్ణి చూసాం. ఖచ్చితంగా చచ్చిపోతాం అని అంటాడు. అంటే యెహోవా దూతని ఏమని పిలుస్తున్నాడు ఇక్కడ? దేవుడు అని పిలుస్తున్నాడు. కానీ అతని భార్య ఏమందంటే, యెహోవా మనల్ని చంపాలనుకుంటే మనం అర్పించిన దహన బలిని ధాన్యపు నైవేద్యాన్ని అంగీకరించి ఉండేవాడు కాదు. సో, మనం దేవుణ్ణి చూసాము అని యెహోవా దూతని గురించి మాట్లాడుతుంటే, నిజమే మనం దేవుణ్ణి చూసాము. కానీ మనం ఆయనకి దహనబలి అర్పించాం గదా! బేసిక్‌గా ఆయన తీసుకోడు గదా! మనల్ని ఆయన మన పట్ల ఆయన కృప చూపించి ఉండకపోతే. ఖచ్చితంగా చంపేసేవాడు. కానీ ఆయన దహనబలిని తీసుకున్నాడు అనంటే, మనం దేవుడిని చూసినా గాని, దేవుడు మన పట్ల ఎటువంటి కోపోద్రిగుడుగా లేడు అని మనం అర్థం చేసుకోవాలి కదా! అని అంటుంది. ఇక్కడ మనోహ భార్య యెహోవా దూతని, యెహోవాని ఒకటిగానే చేసి చూపిస్తుంది. కానీ అక్కడ మనకి ఇద్దరు ఫిగర్స్ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఏంటిది? ఏంటిదనంటే డివైన్ ఫ్లూయిడిటీ. సో, మోషే తోటి బర్నింగ్ బుష్. సో, మండుతున్నటువంటి పొగ నుంచి మాట్లాడినప్పుడు కూడా సేమ్ ఇటువంటి సిట్యుయేషనే మనకు కనిపిస్తుంది. యెహోవానా? యెహోవా దూతనా? యెహోవా దూతనా? ఒకే ఒకే వ్యక్తి మాట్లాడుతున్నట్లుగా ఉంటది. కానీ ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. సో, ఈ కైండ్ ఆఫ్ ఓవర్‌లాప్ అనేది మనకు కనిపిస్తూ ఉంటది. సో, ఇదే డివైన్ ఫ్లూయిడిటీ అని అంటారనమాట. ఈ డివైన్ ఫ్లూయిడిటీ కాన్సెప్ట్ గురించి మనం ఆల్రెడీ పాత నిబంధన తత్వం అనేటటువంటి సీరీస్‌లో భాగంగా ఫస్ట్ వీడియోలో మనం చేసాం. ఇలాంటి అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్‌తో మనం మాట్లాడుతూ ఒక దేవుడు ఇద్దరుగా, ముగ్గురుగా ఉండగలుగుతాడు. అండ్ అలా ఉన్నప్పుడు ఐడెంటిటీ ఓవర్‌లాప్ వారి మధ్య ఉంటుందన్న విషయాన్ని మనం క్లియర్ కట్‌గా చూసామనమాట. మీకింకా ఇక్కడ కూడా ఏమన్నా మీరు డిఫరెన్సెస్ చూస్తారేమో గానీ, జకర్యా 12:10లోకెళ్ళినప్పుడు మాత్రం ఇంటెన్సిఫైడ్ లాంగ్వేజ్‌ని మనం చూస్తాము. అక్కడ మాత్రం అసల ఏ మాత్రం ఐడెంటిటీలో డిస్కనెక్షన్ తీసుకొచ్చే విధంగా గానీ, సెపరేషన్ తీసుకొచ్చే విధంగా గానీ, మనం ఏ రకంగానూ అటువంటి వొకాబులరీని మనం చూడం. అది హీబ్రూలో చూసినప్పుడు వర్కౌట్ అయ్యేటటువంటి విధానం కాదు కాబట్టే వాళ్ళు పాత టైంలో వాళ్ళందరూ గూడా గ్రీక్ ట్రాన్స్‌లేషన్‌ని లేదా అరమేయిక్ పారాఫ్రేజ్‌ని మార్చేశారు. ట్రాన్స్‌లేట్ చేస్తున్నప్పుడు. అలాగే మోడర్న్ స్కాలర్స్ కూడా ఆల్టర్‌నేటివ్‌గా మనం దీన్ని ఆలోచించాలి. ఆల్టర్‌నేటివ్ ఆహ్, అమెండ్‌మెంట్ అనేది మనం చేసి వేరే మీనింగ్‌ని ఈ యొక్క టెక్స్ట్‌కి ఇవ్వాలి అని అంటున్నారు. ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇవన్నీ అంత ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగేవే అయినట్లయితే ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కానీ అలా ఎక్స్‌ప్లెయిన్ చేయలేని విధంగా నిజంగా యెహోవా పొడవబడ్డాడనేటువంటి అర్థాన్ని ఇచ్చే విధంగానే అయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రవక్తలు ఇక్కడ స్కాలర్స్ యూ నో దాన్ని టెక్స్ట్‌ని అమెండ్ చేద్దాం అనేటటువంటి ఒక మాటని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. అందుకే నేనేమంటానంటే మీరు చూడండి ఇన్ వన్ వే ఆర్ ది అదర్ ఇక్కడ యెహోవా ఆ చనిపోయేటటువంటి వ్యక్తితోటి ఒకే ఐడెంటిటీని కలిగున్నాడు. అది డివైన్ ఫ్లూయిడిటీలోనే మనకి సాధ్యం అవుతుంది. కాబట్టి ఇక్కడ మాట్లాడేటటువంటి ఈ యొక్క వచనం ఏదైతే ఉందో అది డివైన్ ఫ్లూయిడిటీకి సంబంధించింది. అంటే యెహోవానే తిరిగి మళ్ళీ ఒక బిడ్డగా ఇంకొక మేనిఫెస్టేషన్‌లో భాగంగా ఆయన వస్తున్నాడు. ఆయన చనిపోయినప్పుడు, ఆ వ్యక్తి తన యొక్క సొంత వాళ్ళ చేతనే పొడవబడి చనిపోయినప్పుడు ఒకే ఐడెంటిటీని షేర్ చేసుకున్నాడు కాబట్టి యెహోవా మీరు నన్ను పొడిచాడు అని చెప్పగలుగుతున్నాడన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇదొక డీప్ మిస్టరీ అనమాట. ఈ మిస్టరీ అనేది ఎలా ఫుల్‌ఫిల్ అయింది అనంటే అది జీసస్ క్రైస్ట్‌లోనే ఫుల్‌ఫిల్ అయింది. అది ఫుల్‌ఫిల్ అయిన తర్వాత ఈరోజు మనం వెనక్కి తిరిగి చూస్తున్నాం కాబట్టి మనం చాలా ఈజీగా చెప్పగలుగుతున్నాం. ఇట్స్ ఎ మిస్టరీ. బట్ డెఫినైట్‌లీ దాన్ని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటది. సో ఈ మిస్టరీని దేవుడు మనకిచ్చాడు. ఆహ్, అండ్ అది రివీల్ కూడా చేశాడనమాట. సో మేబీ అప్పుడుండేటటువంటి ప్రజలు ఇలాగ హార్మోనియస్‌గా చూసే ప్రయత్నంలో భాగంగా ఒక వర్స్‌ని ఇంకో వర్స్‌ని కనెక్ట్ చేయలేకపోతుండేనేమో. సో, వాళ్ళెందుకు అలా కనెక్ట్ చేయలేకపోయారో మనకి తెలీదు. బట్ డెఫినైట్‌లీ ఇది ఒక డివైన్ మిస్టరీకి సంబంధించిందన్న విషయాన్ని మాత్రం మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే, ఈరోజు క్రీస్తు యొక్క ప్రత్యక్షతని మనం చూసాం గాబట్టి, ఆయన యొక్క ప్రత్యక్షత, అలాగే ఆయన యొక్క జీవితం కూడా ఒక రకమైన కొత్త ప్రాసెస్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ యొక్క డాట్స్‌ని కనెక్ట్ చేసేటటువంటి ప్రాసెస్‌లో భాగంగా ఆయన యొక్క జీవితమే కొన్ని కొన్ని డాట్స్‌ని, కొన్ని కొన్ని వచనాల్ని కనెక్ట్ చేసి ఒక స్వారూప్యాన్ని ఆ యొక్క ప్రాఫెసీస్‌కి తీసుకొచ్చి, దానికి ఒక ఓవరాల్ మీనింగ్‌ని ఆయన యొక్క జీవితం ఇచ్చిందనమాట. సో, మేబీ
మనం వాళ్ళ పరిస్థితిలో ఉన్నప్పుడు, వాళ్ళు సెకండ్ టెంపుల్ పీరియడ్‌లో వెళ్తున్నటువంటి కష్టాల గుండా వెళ్తున్నప్పుడు, మనం కూడా ఆ డాట్స్‌ని కనెక్ట్ చేసే విషయంలో ఫెయిల్ అయిపోతూ ఉంటామేమో. కానీ పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేశాడో మనం ఆహ్, సంవత్సరం తర్వాత సంవత్సరం త్రూ ఔట్ ద జనరేషన్స్ మనం చూస్తున్నప్పుడు, దేవుడు చాలా అద్భుతంగా పనిచేస్తాడన్న విషయాన్ని మాత్రం మనం ఒప్పుకోక తప్పదనమాట. సో, వాటెవర్ ఇట్ ఈస్ మనం క్లియర్‌గా చూసినట్లయితే యెహోవానే పొడవబడతాడు. యెహోవానే మనిషిగా వస్తాడు. ఆయన మరణిస్తాడు. ఆయన మరణం ద్వారానే ఈరోజు మనకి సమాధానం దొరుకుతుంది. దేవునితో మనకి సమాధానం దొరుకుతుంది ఆహ్, అనే విషయాన్ని ఇక్కడ జకర్యా కోట్ చేయడం మనం గమనించగలుగుతున్నాం. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. హావ్ ఎ గ్రేట్ డే. ఆల్ ది బెస్ట్. అండ్ ఐ మీన్ కొంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా! కాబట్టి చెప్తున్నా ఆల్ ది బెస్ట్ అని. సో, యాహ్! బై.